హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2025 మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది నిరుద్యోగుల ఆశలను ఉద్యోగులుగా మార్చిన నియామక ప్రక్రియ. కానీ ఇదే డిఎస్సి ఇప్పుడు రాజకీయ ఆరోపణలకు కేంద్రంగా మారింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని, పోస్టుల భర్తీలో అవకతవకలు ఉన్నాయని ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మాత్రం మరో మాట చెబుతున్నారు. మేము డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొనలేదు, సంవత్సరాల తరబడి చదివి పరీక్ష రాసి మెరిట్తో ఉద్యోగం సాధించాం అనేది వారి వాదన. అసలు ఈ అభ్యర్థులు ఏం చెప్తున్నారు? ముందుగా కడప జిల్లా రాజంపేటకు చెందిన శివయ్య అనుభవం చూద్దాం. 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా బయాలజికల్ సైన్స్కి ఎంపికైన శివయ్యకు తన జిల్లాలోని 38వ ర్యాంక్ వచ్చింది. తనకు వచ్చిన ఉద్యోగం వెనుక రాద్దింబోలు చేసిన చదువు ఉందని ఆయన చెప్తున్నారు. కుటుంబానికి సమయం తగ్గించుకొని రోజుకు కొన్ని గంటల నిద్రతో ప్రిపరేషన్ కొనసాగించారని, చివరికి తన ర్యాంకు ఆధారంగానే ఉద్యోగం దక్కిందని ఆయన వాదిస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరీకి చెందినప్పటికీ తనకు ఓపెన్ కేటగిరీలో అవకాశం వచ్చిందని కూడా చెప్తున్నారు. అంటే తన ఎంపికలో ఎలాంటి డబ్బు లేదా ప్రలోభం లేదని ఆయన స్పష్టమైన వాదన. ఇదే సమయంలో మరో అభ్యర్థి హరిప్రసాద్ కూడా తన అనుభవాన్ని వివరించారు. ఉద్యోగం కోసం 2 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉండి ప్రిపరేషన్ చేశారని ఆయన చెప్తున్నారు. అలాంటి కష్టంతో వచ్చిన ఉద్యోగాలపై ఇప్పుడు అక్రమాల ఆరోపణలు రావడం సహజంగానే ఆందోళన కలిగిస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఆయన చెప్పే ముఖ్యమైన విషయం, అక్రమాలు జరిగాయని ఎవరైనా ఆరోపిస్తే దానికి ఆధారాలు కూడా చూపించాలని. తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవడంలో తమకు అభ్యంతరం లేదని, కానీ ఆధారాలు లేకుండా ప్రతి ఉద్యోగిని అనుమానించడం సరికాదని అభ్యర్థుల వాదన. ఇక్కడ మరో ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. ఒక అభ్యర్థి 2025కు ముందు ఎన్నో డిఎస్సి పరీక్షలు రాశారు. 2003, 2006, 2008, 2012, 2014, 2018 ఇలా అనేక ప్రయత్నాల తర్వాత చివరకు 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించారు. కొన్నిసార్లు 1 మార్కు 6 మార్కుతో అవకాశం చేజారిపోయిందని ఆయన చెప్తున్నారు. అందుకే తనలాంటి అభ్యర్థుల కష్టాన్ని కూడా ఈ వివాదంలో పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ వివాదంలో మరొక కీలక అంశం రిజర్వేషన్ రోస్టర్, హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ విధానాలు ఎలా అమలు చేశారు? మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు వంటి హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరీలకు పోస్టులు ఎలా కేటాయించారు? అభ్యర్థుల వాదన ప్రకారం నియామక ప్రక్రియలో సంబంధించిన రోస్టర్ విధానాన్ని అనుసరించారని వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇవి ప్రస్తుతం మన ముందున్న అభ్యర్థుల వాదనలు. అక్రమాలు జరిగాయా లేదా అనే విషయాలను తేల్చేది ఆధారాలు, అధికారిక నియామక రికార్డులు, విచారణ లేక న్యాయపరమైన నిర్ణయాలే. ఇక అభ్యర్థులు మరో ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. నిజంగా నియామకాల్లో అవకతవకలు ఉన్నాయని ఎవరైనా భావిస్తే వారు రాజకీయ విమర్శలతో పాటు ఆధారాలకు సంబంధించిన న్యాయస్థానం ముందు ఉంచడం అవసరం కదా. వారి అభిప్రాయం ప్రకారం తప్పు చేసిన వ్యక్తిపై ఆధారాలతో చర్య తీసుకోవాలి, కానీ మెరిట్తో ఎంపికైన అభ్యర్థులని ఒకే కోణంలో చూడకూడదు. ఇదే వివాదం అసలు మలుపు. ఒకవైపు 2025 మెగా డిఎస్సి రాజకీయ ఆరోపణలు, మరోవైపు తమ జీవితాల్లో సంవత్సరాల పాటు ప్రిపరేషన్ చేసి ఉద్యోగం సాధించామని చెప్తున్న అభ్యర్థుల ప్రత్యక్ష వాదన. కాబట్టి ఇప్పుడు ప్రజల ముందున్న అసలు ప్రశ్న, ఈ ఆరోపణలు బలమైన ఆధారాలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి? నియామక ప్రక్రియలో రోస్టర్, మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు పూర్తిగా ఎలా అమలయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు అధికారిక రికార్డులు, ఆధారాలు, న్యాయపరమైన పరిశీలనల ద్వారానే బయటకు రావాల్సి ఉంటుంది. అంతవరకు ఆరోపణ ఒకవైపు, ఉద్యోగం సాధించిన అభ్యర్థుల వాదన మరోవైపు. ఈ రెండింటి వారి మధ్య నిజం ఏంటో తేల్చేది మాత్రం ఆధారాలే. ఇదే 2025 మెగా డిఎస్సి వివాదంలో ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.